నంద్యాల జిల్లా రాజకీయ చదరంగంలో ఇప్పుడు వినిపిస్తున్న ఏకైక పదం చెక్మేట్. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల విజయోత్సవ సభ సాక్షిగా ఒక పక్కా పొలిటికల్ స్కెచ్ అమలైందా? ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియను రాజకీయంగా కార్నర్ చేసేందుకు జిల్లా పెద్దలంతా కలిసి వ్యూహాత్మక అడుగులు వేశారా? ఒక అజేయమైన బ్రాండ్గా ఎదిగిన భూమా వారసత్వాన్ని గ్రూపు రాజకీయాల మైండ్ గేమ్తో సమాధి చేయాలని చూస్తున్నారా? పదవి లేని వ్యక్తికి పల్లకి మోసి ప్రజాక్షేత్రంలో వేలాది ఓట్ల మెజార్టీతో గెలిచిన ప్రజా ప్రతినిధిని వేదికకు ఎందుకు దూరం చేశారు? దీని వెనుక ఉన్న అసలు కారణమేంటి? ఇది కేవలం నంద్యాల జిల్లా నేతల గొడవ, లేక అమరావతి వేదికగా స్క్రిప్ట్ రాసి నడిపిస్తున్న హై లెవెల్ డ్రామానా? తనను ఒంటరిని చేయాలని చూస్తున్న శత్రువుల కోటలోకి తన ప్రజా బలమనే సైన్యంతో భూమా వారసురాలు ఎలాంటి వ్యూహం సిద్ధం చేశారు? ఇందుకీ నంద్యాల జిల్లా టీడీపీలో ఏం జరుగుతోంది? ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం. నంద్యాల జిల్లాలోని సగానికి పైగా నియోజకవర్గాల్లో టీడీపీ నేతల మధ్య గ్యాప్ ఎక్కడో ఒక దగ్గర తరచూ కనిపిస్తూనే ఉంటుంది. నియోజకవర్గ వ్యవహారాలైనా, అధికారిక కార్యక్రమాలైనా, పార్టీ ప్రోగ్రామ్స్ అయినా సరే తమ్ముళ్ల మధ్య గ్యాప్ ఉండాల్సిందే, రచ్చ జరగాల్సిందే. లేకపోతే ఆ ప్రోగ్రాం నిర్వహించిన ఫీల్ అస్సలు ఉండటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే సభల్లో ప్రోటోకాల్ని తుంగలో తొక్కేసి రాజకీయ పగల్ని తీర్చుకునే వేదికగా వాడుకుంటున్నారట కొందరు నేతలు. ఇందులో తాజాగా జరిగిన నంద్యాల సభనే బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఈ సభకు హాజరు కాకపోవడం వెనుక జిల్లా పెద్దలు ఆడిన మైండ్ గేమే అసలు కారణమనే విశ్లేషణలున్నాయి. ఇక ప్రజాప్రతినిధిని ఆహ్వానించే విషయంలో జిల్లా స్థాయి నేతలు అనుసరించిన వైఖరి కావాలనే ఆమెను అవమానించి పొలిటికల్ లైమ్లైట్ నుంచి తప్పించడానికేనా అనే ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. అయితే ఈ మైండ్ గేమ్ని భూమా అఖిలప్రియ అంతే వ్యూహాత్మకంగా తిప్పికొట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఆమె వ్యక్తపరిచిన ఆవేదన వెనుక ఒక బలమైన పొలిటికల్ మాస్టర్ ప్లాన్ ఉంది. దీన్ని తన వ్యక్తిగత అవమానంగా కాకుండా ఆళ్లగడ్డ ప్రజల ఆత్మగౌరవ సమస్యగా మార్చడంలో ఆమె సఫలమయ్యారు. కూటమి ప్రభుత్వ పెద్దలకు నేరుగా హెచ్చరికలు జారీ చేయడం ద్వారా తాను ఎవరికీ లొంగేది లేదని, తనకున్న ప్రజాబలమే తన రక్షణ కవచమని ఆమె అధిష్టానానికి కూడా పరోక్షంగా సిగ్నల్స్ పంపించారు. ఇకపోతే ఏ అధికారిక పదవీ లేని ఏవీ సుబ్బారెడ్డిని వేదికపై కూర్చోబెట్టడం వెనుక జిల్లా పెద్దల వ్యూహాత్మక అడుగులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అఖిలప్రియను మానసికంగా ఇబ్బంది పెట్టడానికి సుబ్బారెడ్డిని ఒక అస్త్రంగా వాడుకున్నారా? ఆళ్లగడ్డలో భూమా వర్గానికి కౌంటర్గా మరో పవర్ సెంటర్ని క్రియేట్ చేయాలనే అంతర్గత కుట్ర ఇందులో దాగుందా? సొంత పార్టీలోనే ఉంటూ, ఒకే కూటమిలో ఉంటూ ఇలాంటి గ్రూపు రాజకీయాల్ని ప్రోత్సహించడం వెనుక జిల్లాలోని ఏ అగ్రనేతల హస్తం ఉందనేది ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. రాజకీయంగా తనను ఒంటరిని చెయ్యాలని చూసినా అఖిలప్రియ ఎక్కడా తొందరపడలేదు. పార్టీ ప్రతిష్ఠ ముఖ్యం అనేలా హుందాగా వ్యవహరిస్తున్నాయి. ఆళ్లగడ్డ నుండి భారీ సంఖ్యలో క్యాడర్ని నంద్యాల సభకు పంపించారు. ఇది ఆమె వేసిన రివర్స్ వ్యూహం. సభకు జనాన్ని పంపి తన బలాన్ని నిరూపించుకున్నారు. కానీ అక్కడ ఆ క్యాడర్కు కనీస గుర్తింపు దక్కకపోవడంతో క్షేత్రస్థాయిలో ప్రజల్లో కూటమి పెద్దలపై తీవ్ర వ్యతిరేకత మొదలైంది. మమ్మల్ని వాడుకొని వదిలేస్తారా అంటూ ఆళ్లగడ్డ ప్రజలు ఇప్పుడు జిల్లా నాయకత్వాన్ని నిలదీస్తూ ఉండడం చర్చనీయాంశంగా మారింది. జిల్లా పెద్దలు తనను దూరం పెడితేనే తానే నేరుగా ప్రజల్లోకి వెళ్తానంటూ అఖిలప్రియ ఆళ్లగడ్డలో గ్రీవెన్స్ కార్యక్రమంలో కొత్త పంథా తొక్కారు. వందలాది సమస్యల్ని స్పాట్లోనే పరిష్కరిస్తూ నాయకులకు పదవులు, వేదికలు ముఖ్యం కావచ్చు, కానీ తనకు ప్రజల గుండెల్లో స్థానమే ముఖ్యమని నిరూపిస్తున్నారు. ఈ ప్రజా సానుభూతి ఇప్పుడు ఆమెకు అతిపెద్ద పొలిటికల్ మైలేజ్గా మారుతోంది. మిగతా లీడర్లు కుట్రల చదరంగంలో బిజీగా ఉంటాయి. భూమా వారసురాలు మాత్రం ప్రజాక్షేత్రంలో పట్టు సాధిస్తున్నారు. ఇప్పుడు అసలు ప్రశ్న, ఈ మొత్తం ఎపిసోడ్లో టీడీపీ అధిష్టానం పాత్రేంటి? నంద్యాల జిల్లా తమ్ముళ్ల మధ్య నడుస్తున్న ఈ కోల్డ్ వార్ని అధిష్టానం గమనిస్తోందా లేదా? సరిచేయడానికి ప్రయత్నిస్తోందా లేక అంతర్గతంగా రెచ్చగొడుతోందా? ఒక సిట్టింగ్ మహిళా ఎమ్మెల్యేను ఒంటరిని చేసి జిల్లా లీడర్లంతా ఒక కూటమిగా మారిన తరుణంలో అఖిలప్రియకు పెరుగుతున్న ప్రజా సానుభూతి రాబోయే ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపబోతోంది? ఇప్పటికైనా అధిష్టానం జోక్యం చేసుకోకపోతే నంద్యాల కోటలో కూటమి భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కొనే అవకాశం ఉందని పొలిటికల్ పండిట్స్ హెచ్చరిస్తున్నారు. మొత్తం
మీద. రాజకీయాల్లో కుట్రలు కొత్త కాదు, వ్యూహాలు వింత కాదు. కానీ పూమా అనే బ్రాండ్ని నంద్యాల జిల్లా నుండి దూరం పెట్టాలని చూస్తున్న నేతల వ్యూహం పారుతుందా, లేక ప్రజాబలంతో అఖిలప్రియ వేస్తున్న రివర్స్ చెక్మెట్కు ఆ పెద్దల వికెట్లు పడబోతున్నాయా? అధిష్టానం త్వరగా చొరవ తీసుకోకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదా? మరి ఈ ఇష్యూపై టీడీపీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.